45 days నువ్వు తీసుకొని నా మీద ఉంది అన్కండిషనల్ లవ్ అని నువ్వు ప్రూవ్ చేసుకో. సరే, ప్రూవ్ చేసుకుంటా. నీకోసం కాదు, నా కోసం కూడా. స్టాప్. కార్తిక్, చెప్పా కదా నీకు, ఇచ్చిన మాట ప్రకారం కార్తిక్ను టీఎల్గా అనౌన్స్ చేస్తున్నా. రాత్రి కాల్లో కూడా మాట్లాడా, అకౌంట్ మేనేజర్ అప్రూవల్ కూడా వచ్చింది. సార్ ఆల్ ద బెస్ట్. సార్ నేనేదో నోటు దోలకన్నా సార్, సుబ్రహ్మణ్యం గారు కొంపకొల్చడానికి కాదు. చాపరాథాయ్ స్కీమ్ అంతా అనౌన్స్ చేసిన తర్వాత నీ స్క్రిప్ట్ ఏంట్రా? సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడేంటి, మీ టీం లీడ్ చేయాలి అంతే కదా, చేసుకోండి. నేను అసలు ఇన్వాల్వ్ గాను. అబ్బా, స్కిట్లో నేను లేకుండా నా డైలాగ్ లెక్క నుంచి వస్తాయరా? అరే సుబ్బిగా, నువ్వు ఎలా టీం లీడ్ అయ్యావు నాకు తెలీదా? అందరికి చెప్పంటావా? మరి మూసుకోనుండు. సరే సార్. ఇప్పుడు చెప్పమ్మా కార్తిక్, నీ గోల్స్ ఏంటి? ఏం లేదు సార్, మన ఆఫీస్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. ఎలా అయినా సరే అమ్మాయిని పడేసి అబ్బాయి పుడితే కమీనా, అమ్మాయి పుడితే కరీనా అని చెప్పి పేర్లు పెట్టేసుకోవాలి సార్. నువ్వు టీం లీడ్ అని చెప్పలేదా కార్తిక్? నైటే హింట్ ఇచ్చే సార్, కానీ ప్రతి ఒక్కటి టీఎల్ అయిపోతున్నాడు. పిఎం అయితే తప్ప ముఖం కూడా చూడనని బాగా హట్ చేసింది సార్. ఓ వావ్, అమ్మాయి కోసం కెరీర్ ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తావంటే నువ్వు రియల్లీ గ్రేట్. కీప్ వర్కింగ్ హార్డ్. ఖచ్చితంగా ఇలా చేస్తే పిఎం ఏంటి, ఏకంగా అకౌంట్ మేనేజర్ అయిపోతావు. మీ బ్లెస్సింగ్స్ ఉంటే బోర్డు మెంబర్ కూడా అయిపోతా సార్. ఇంకా బాగా నచ్చేసావు కార్తిక్. థ్యాంక్ యూ సార్. చెప్పు, నీ కూతురుందని దాన్ని కూడా వదలలేడు ఇంకా. సుబ్రహ్మణ్యం గారు అది చెప్పాలనుకుంటున్నారు? అబ్బే ఏం లేదు సార్, అది మన లాస్ట్ 2 months నుంచి ప్రాజెక్ట్ వర్క్ వల్ల బాగా హెక్టిక్గా ఉండే. సో సరదాగా జస్ట్ ఫర్ ఎ చేంజ్ అవుట్డోర్ ఏమన్నా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందా అని. బాబు, మంది బాహుబలి బడ్జెట్ కాదు అవుట్డోర్ వెళ్ళడానికి. వీకెండ్ తాగడానికి పైసలు ఇస్తా, తాగి పడిపోండి. సూపర్ సార్, ఇచ్చి పడేద్దాం. గైస్, మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి 2-3 weeks టైం ఉంది. ఈ లోపల న్యూ స్కిల్ డెవలప్మెంట్కి రిజిస్టర్ చేసుకోండి అండ్ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్, తప్పకుండా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. చూసారా మన రేంజ్, వెనకాల పిఎం అన్నాడు. అబ్బో, నువ్వు పెద్ద అదాని, వాడో పెద్ద మోడీ అని ఫీల్ అయిపోతున్నారు. తల బాగా పట్టేసిందే సుబ్రహ్మణ్యం, స్ట్రాంగ్ కాఫీ ఒకటి కావాలి. రే, మీ ఇంట్లో పని మనిషి అనుకుంటున్నావా కాఫీ తెచ్చేయడానికి? టీఎల్ రా, టీఎల్. ఎక్స్ ఎక్స్ అదేలే, ఎక్స్టీఎల్. అయినా నువ్వెందుకు తీసుకొస్తావా సుబ్రహ్మణ్యం? మన టీంలో యంగెస్ట్ ఎవరు? యంగెస్ట్ అంటే మన తన్వియే కదా. పాప పారియాతం, ఒక స్ట్రాంగ్ కాఫీ ఒకటి తెచ్చేయమ్మా, విత్ ఎక్స్ట్రా షుగర్. తొందరగా తెచ్చేయాలి. లే వీడు ఓవర్ యాక్షన్. నువ్వు అలా అంటుంటే నాకు నచ్చట్లేదు కార్తీక్. అంటే నేను నచ్చలేదా? అలా కాదు, నువ్వు కావాలని చేస్తున్నావు. ఏడిపించకరా, సఫకేషన్గా ఉంది. అప్పుడే మిడిల్ డ్రాపా? లవ్ ప్రూవ్ చేసుకోమంటే సీరియల్ సెంటిమెంట్లు వేస్తాయండి పారిజాతం. అమ్మాయిలంరా, చాలా సున్నితంగా ఉంటాం. నువ్వు సున్నితం, సున్నం పూసి ఫ్లైట్ ఎక్కిచ్చావు, గుర్తుందా? ఒకసారి రివైండ్ వేసుకో అమ్మా. అంటే అప్పుడు అదేదో ఫ్లోలో అన్నా. ఇప్పుడు ఫ్లో నాది. రిబట్లు డిస్కౌంట్లు ఏముండవు, లవ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే అంతే. చిచి, వీడి లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. ఆడుకుంటున్నాడు. అసలు ఏముందనరా నీలో? ఏదో చూడ్డానికి బాగుంటావు, సరదాగా కబుర్లు చెప్తావు, ఏ సిచ్యువేషన్ అయినా నీ గ్రిప్లోకి తెచ్చుకుంటావు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది నీ దగ్గర. ఈ మాత్రం దానికి అంత బిల్డప్పా? చెప్తారా నీ పని? ఏంటి మేడం, పోరడు గేర్లు మార్చాడా? ఎక్కువ తొక్కేస్తున్నాడా? అదే యాక్సిలరేటర్ని. మా ఆఫీస్లో ఒక దుబాకోరట్ తగిలాడే, వేగలేక చస్తున్నా. ఏదో నచ్చాడు కదా అని ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే లవ్ ప్రూవ్ చేసుకోమని టెస్టులు పెడుతున్నాడే సచ్చినోడు. ఎలా ప్రూవ్ చేసుకోలో ఒక ఐడియా ఇవ్వవే.
ఒక పని చేయవి, తెల్ల చీర బొడ్డు కిందకి కట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని ఒకసారి కనిపించు. పోరగాడు మళ్ళీ ఎప్పుడు నీకు ఇలాంటి టాస్క్లు ఇవ్వడు. సూపర్ ఉంటది, ఇక అదిరిపోతుంది. కార్తీక్, నేనెలా ఉన్నాను? సంసారి థు, థు, థు. వద్దే వద్దే, వీడి మామూలు కాదే, అస్సలు వద్దే. ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పవే ప్లీజ్. సరే, లవ్ లెటర్ రాయ్, ఓల్డ్ స్కూల్ టైప్లో. నువ్వేంటి ఒత్త నిబ్బిలా ఉన్నావు? రిగ్రెట్ అవుతున్నా, నీలాంటి దాన్న పెళ్లి చేసుకుందాం అనుకున్నా అని. చిచ్చే తూచ్, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇంకెవరినైనా చూసుకోపో. థు, థు, థు. వద్దే, ఇది కూడా వర్కౌట్ అవ్వదు వాడి దగ్గర. ఐడియా వచ్చేసింది. ఏంటి ఐడియా? చెప్పను, చేసి చూపిస్తా. ముఖంలే. ఆ? అందుకే రాత్రంతా నిద్రపోలేదు. రకరకాల ఐడియాలు వచ్చాయి లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. కానీ నువ్వు తేడాగాడవని నాకు తెలుసు కదా, రివర్స్లో నాకే రబ్బరేస్తావు. అందుకే నువ్వు కింద పడి గిల్లా కొట్టుకునే స్కెచ్ ఒకటేసా. హే, దీనికోసం ఆ కింద పడి గిలగలా కొట్టుకునేది? దీన్ని ఎవడైనా స్కెచ్ అంటాడా? ఇదే నువ్వు రాత్రంతా వేసింది? స్కెచ్చింగ్ నేర్చుకోని మరి. కాదు, ఇందులో పెయింటింగ్ తప్ప నా మీద ప్రేమ కనిపిస్తుందా? నువ్వు చెప్పులే, అన్ని పిచ్చి గీతలే. అబ్బే, పిచ్చి గీతలు తప్ప పడి చచ్చిపోయే ఎమోషన్ లేదు ఇందులో. ఎమోషన్ అంటే ఎమోషన్, లూజ్ మోషన్ టాబ్లెట్లు ఇస్తే మొత్తం ఎమోషన్ బయటకు వస్తుంది. ఓహో, ఇంకెన్ని లెవెల్స్ ఉన్నాయి సార్? అది నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏం కొవ్వురా నీకు? పెళ్ళయ్యాక మొత్తం కరిగిచ్చేస్తాను వీడికి. పారియాతం, నీకు డైలీ సీరియలే ఇంకా. ఇవాళ మా హాస్టల్లో పొంగల్ చేశారు. జీడిపప్పు ఏరి తీసుకొచ్చా విత్ ఎక్స్ట్రా గీ. అంటే జీవితంలో జీడిపప్పులు ఎలా ఉంటాయో తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే గేదె నెయ్యి కూడా దిక్కులేదు అనుకుంటున్నావా? ఇటే బాక్సా. ఓయ్, అది మన ఇద్దరికని తెచ్చా. ఓ, అరే రే, పెద్ద సమస్య వచ్చిందే, ముందే చెప్పాలి కదా. ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ మెక్కుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. అది ఎవనుంటే అలా చెప్పేయాలన్నమాట. లేట్ అయిందనుకో, ఇలా వాసన చూసి కడుపు నింపుకోవాలన్నమాట. ఆకలేసింది, తినేసా, నా కోసం ఓ పూట పసులో ఉండలేవా? ఇది నా ప్రేమ అంటే? లేదంటే చెప్పు, లైట్ తీసుకుందాం. ఓ పారియాతం, లైటా? అబ్బా, మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. శుభోదయం.
ఈ మర్యాదలకి ఏం తక్కువ లేదు. చేసేవన్నీ గుడిసెట్ వ్యాపారాలు, మళ్ళీ దానికి గోల్డ్ ఫినిషింగ్ కవరింగ్లు. అబ్బో, అధికారంలోకి వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే మన ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఆ, అధికారంలోకి వచ్చింది పత్తాపరాలు చేసి, పొడిచి పీకావని కాదు. అది చూడమ్మా పారిజాతం, అడవిలో నేను సుబ్రహ్మణ్యం గారు అలా నడుచుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సిగరెట్ తాగుతూ వెళ్తున్నాం. సడన్గా పెద్ద పులి తారసపడింది. ఇద్దరం దొరికిపోయాం. అయ్య బాబోయ్. నేను తప్పించుకోవాలంటే పెద్ద పులి కన్నా ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరంలా మన సుబ్రహ్మణ్యం గారి కన్నా ఫాస్ట్గా పరిగెత్తే చాలు. ఓరి డాషాలోయ్. అలాగే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ముందున్న గవర్నమెంట్ని పట్టిస్తే చాలు. ఓహో. అయినా మనకి పాలిటిక్స్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎలక్షన్ రోజు హాలిడే ఇస్తే శుభ్రంగా చిల్డ్ బీర్ తాగి ఇంట్లో పడుకునే రకం మనం. మాటలు నేర్చినోడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా సర్వైవ్ అయిపోతాడంట. ఇలాంటోడే. అబ్బో, అయినా యుద్ధాలు ఎందుకు మాస్టర్? ప్రేమతో గెలుద్దాం మనుషుల్ని, మనసుల్ని. ఏమంటారు తన్వి గారు? ప్రేమకి ప్రూఫ్లు అడిగే వాళ్ళతో ఏం మాట్లాడతాం సార్? అయినా గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలి. అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ లాగా ప్రేమకి, ఎమోషన్స్కి కూడా ప్రూఫ్ తీసుకురావాలి సార్. కరెక్ట్గా చెప్పా పారిజాతం. ప్రూఫ్ ఆఫ్ లవ్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సుబ్రహ్మణ్యం గారు, మీరు మీ టెక్నికల్ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి ఒక మంచి ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయండి. క్వశ్చన్లన్నీ టఫ్గా ఉండాలి చెప్తున్నా. మన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుని పాస్ చేద్దాం. ఏమంటావు? అనవసరంగా వీడి ఐడియాలకు పెట్రోల్ పోయిద్దన్వి. వీడి గురించి సగం సగం తెలిసి నేనే చెప్తున్నాను. వీడి రూట్లో వెళ్ళామనుకో మన ఆరోగ్యం మన చేతిలో చక్కగా ఉంటుంది. వీడి రూట్లో వెళ్ళలేదనుకో మన హారోస్కోప్ మొత్తం తీసుకొచ్చి ఇటు చేతిలో పెట్టినట్టే. ఏం చేయమంటారు సార్? టార్చర్ చేస్తున్నాడు అడ్డమైన టాస్క్లు ఇచ్చి. ఆహా, ఏం పారిజాతం గారు మన మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీ వినతి పత్రాన్ని సుబ్రహ్మణ్యం గారు స్వీకరించి నా మీద తగిన చర్యలు తీసుకుంటారనేగా? బాబోయ్, కాళ్ళు చేతులు ఉనిపోతున్నాయి, బ్రెయిన్ పని చేయట్లేదు బాబోయ్. మాస్టారు ఆపండి మీ కపట నాటకాలు. Tanvi, let's go for lunch. నో గైస్, యు క్యారీ ఆన్. ఎందుకు? నాకొచ్చే మొగుడు మంచి గుణవంతుడై ఉండాలని వ్రతం చేస్తున్నాను. ఏమండోయ్, ఇది విన్నారా? మీ మీద పెద్ద స్కామే జరుగుతుందండి. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. సుబ్రహ్మణ్యం గారు, అన్నీ సెట్ అయితే నా మొదటి కార్డు మీకే ఇస్తానండి, ప్రామిస్. దయచేసి నన్ను నీ స్కామ్లో ఇన్వాల్వ్ చెయ్యకరా. సర్లే చచ్చిపో. ఈవినింగ్ సిట్టింగ్ వేస్తున్నాం, వస్తావేంటి? వద్దురా నీతో సావాసం. నువ్వు ఫుల్గా తాగేసి నన్ను గాజు పెంకుల మీద డాన్స్ వేయించావనుకో, అది తట్టుకునే ఫిజికల్ స్ట్రెంత్ నాకు లేదురా బాబు. సినిమాల్లో అవకాశం ఇస్తే సెలబ్రిటీలా ఫీల్ అవ్వకుండా శాసనసభలో స్పీకర్లా సన్నాయి వాయిస్తా అంటావండి సుబ్రహ్మణ్యం గారు. సినిమా వద్దు, సన్నాయి వద్దు, మీరు సుఖంగా ఉండండి మాస్టారు. సర్లే సావు, పద అలా వెళ్ళి దమ్ము కొడదాం. చిచి, అన్నీ బ్యాడ్ హ్యాబిట్సే. ఆహా, అబ్బా, అంటే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గుడ్డోళ్ళని ముసలోళ్ళని రోడ్డు దాడించాలా? అనాథ పిల్లల కోసం ఫండ్ రైజ్ చేయాలా? చెప్పారు జాతం, చేస్తా. జస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే చాలు. చూడు పారిజాతం, మగ్గాడు అన్న తర్వాత సిగరెట్, మందు, ముక్క, మగువ ఆ? ఇవన్నీ ఉంటేనే మగజాతి క్వాలిఫై అంటారు. ఇవన్నీ వ్యసనాలు కాదు పారిజాతం, లక్షణాలు. చూడు తన్వి, వీడికి మనం ఏమన్నా చెప్పాలనుకున్నాం అనుకో అది మన పాపం. వీడికి ఏమన్నా కన్విన్స్ చేయాలనుకున్నాం అనుకో అది మనకు శాపం. అబ్బో, ఆ, చూడండి సుబ్రహ్మణ్యం గారు, ఈ ప్రాసల కేసులో మనకు వర్కౌట్ కావట్లేదండి. వాయిలెంట్గా చెప్తేనే జనాలు నచ్చుతుంది. అయినా మీకు అంత సీన్ లేదు, పదం పోదాం. సరే పద. మర్చిపోయా, నైట్ ఫ్రెండ్స్తో సిట్టింగ్ ఉంది, నేను పీజీలో దింపేస్తా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం, సరేనా? సరే సార్. ఏంటి బెట్టి చేస్తున్నా? మీరు వెళ్ళండి సార్, మిమ్మల్ని ఎవరు ఆపారు? హ, నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు? ఎడదా కన్సర్న్ ఏంటి? కన్సర్న్ లవ్ అన్నావు, వెంట తిరిగావు, ఇప్పుడు ప్లేట్ మార్చావు, నన్నే తిప్పించుకుంటున్నావు, ఏడిపిస్తున్నావు. ఈ డ్రామాలన్నీ వద్దు, మైండ్లో ఏదో ఫిక్స్ అయి ఉంటావుగా గట్టిగా, అది చెప్పు. అవతల ఫ్రెండ్స్ వెయిటింగ్. అంటే నాకన్నా నీ ఫ్రెండ్సే ఎక్కువ? ఏ, ఈ 90s డైలాగ్స్ కొట్టకో, బోరు కొట్టేసే. నీతో సరదాగా ఉండాలనుంది, చేతిలో చేసుకొని నడవాలనుంది, ఆహా, కబుర్లు చెప్పాలనుంది. అబ్బో,
అవన్నీ లవ్ ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు నీ క్లైమాక్సే. నేను ఇవాల్టి గురించి మాట్లాడుతున్నా. టైం ఉందా లేదా? అరే రే, నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ మాట ఇచ్చేసానే. ఏం చేద్దాం? రేపు ఇదే టైంకి ఇక్కడే పార్క్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఇప్పుడు ఎక్కువ. మామ ఫోన్ రా. మరి ఫస్ట్ రింగ్కే ఎత్తకూడదు మావా, మనం చాలా ఖాళీగా ఉన్నాం అనుకుంటారు. ఓ 2-3 రింగ్లో ఎక్కిస్తాం అనుకో, మనకు చాలా రెస్పెక్ట్ వస్తుంది మావా. కార్తీక్, ఆ, రేపు నా బర్త్డే. అయితే ఏం చేద్దాం? సోనియా గాంధీవా దేశం మొత్తం డప్పే సెలబ్రేట్ చేసుకోవడానికి? బీ ప్రాక్టికల్ పారిజాతం, యూర్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్. నువ్వేమన్నా జీవితంలో సాధించి అప్పుడు సెలబ్రేట్ చేసుకో, అప్పుడు నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటాను నీతో పాటు. కార్తీక్, నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. లవ్ చేస్తున్నాను, టాలరెన్స్ లేదా? సరే, తాగి అక్కడే పడి చచ్చిపో. మాకు తెలుసులే. అది కాదు కాక, మార్కెట్లో నీదే పెద్ద ఉన్నట్టు ఎందుకో కథలు పడుతున్నావు? నువ్వు కాకుండా వేరే చూసుకొని పోతే ఏం చేస్తావు? అలా పోయేవాళ్ళు మనకొద్దు మావా. మగ్గాడెప్పుడు అప్పర్ హ్యాండ్లోనే ఉండాలి, ఆడిదెప్పుడు సబ్మిసివ్గానే ఉండాలి. నీ మొగ్గకు అన్నారు. ఆపరా నీ ఫిలాసఫీ. తాగురా మామ, నువ్వు తాగు. ఎత్తు తాగండి. చీయర్స్ మామ. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. బా మాస్టర్ ఎంత తాగారేంటి? ఇంకా స్మెల్ వస్తుంది. ఏం 3 పెగ్గులా? 3 క్వార్టర్లా? 4 క్వార్టర్లా? ఏంటి 5? పెద్ద సిట్టింగే. మీరు చాలా పెద్ద డీజిల్ ఇంజిన్ అండి. ఓయ్ తన్వి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. తన్వి, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సో బర్త్డే బేబీకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రేయ్, మొగుడు చచ్చిన మొండలాగా ఏంట్రా వర్క్ చేసుకుంటూ కూర్చున్నావు? తన్వి బర్త్డే రా, విషే. పారిజాతం గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. బా ఏం చెప్పావరా? హ్యాపీ బర్త్డే తన్వి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కార్తీక్, నువ్వు ఇలా ఏడిపిస్తుంటే చాలా కష్టంగా ఉంది. కావాలని ఏడిపిస్తున్నావు నువ్వు. అమ్మాయిలంరా, చాలా సెన్సిటివ్ ఉంటాం. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినప్పుడు నేనంతే ఏడ్చుంటా. కొంపదీసి నేను కన్విన్స్ అయ్యాక నా స్కిట్ నాకే రివర్స్ అయ్యావు కదా. అంటే 45 days తర్వాత నేను కన్విన్స్ అయ్యానని చెప్తే టిట్ ఫర్ టాట్, లవ్ లేదు తొక్క లేదు, నా ఇగో హర్ట్ అయింది, అందుకే రివెంజ్ తీసుకుంటున్నా అని చెప్పి నాకు హాత్ ఇవ్వవు కదా. ఎలా కనిపిస్తున్నా కార్తీక్ నేను నీకు? ఏమో, నా భయాలు నాకుంటాయి. ఈ రోజుల్లో పొలిటీషియన్స్నైనా నమ్మచ్చు కానీ అమ్మమ్మమ్మమ్మ అమ్మాయిలు మాత్రం అస్సలు నమ్మలేము. స్టీరియోటైప్ చేయకు. నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడక కార్తీక్. ఏంటే నోరు లెగుస్తుందేంటి? రూల్స్ డిఫైన్ చేస్తున్నావు. రూల్స్ ఒకసారి గుర్తెచ్చుకో. నువ్వే మ్యాగ్నిట్యూడ్లో ఉన్నావు ఇంతకుముందు.
నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? ఆ కళ్ళ జోడు, హెడ్ ఫోన్స్, ఇద్దు బాకోరు బైక్. నీ రేంజ్కి తగ్గ అమ్మాయిని చూసుకోరా. నాతో ఎందుకు నీకు? హా నానా. ఎలా ఉన్నావమ్మా? తిన్నావా? హా తిన్నా నాన్న. ఒక విషయం చెప్పాలి. హా చెప్పండి. నీకు పెళ్లి చూపులమ్మా, త్వరగా నువ్వు ఇంటికి రావాలి. సరే నాన్న, వస్తాను. ఏంటి ఏమైంది? నాకు పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి కార్తిక్. ఈ వీకెండ్ వెళ్ళాలి. నన్ను వదిలేస్తున్నావు పారిజాతం? చెప్పు, నన్ను వదిలేస్తున్నావా? నేను నీ పారిజాతాన్ని కాదు. నన్ను మర్చిపో. ఛ!